రైతిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని ఆర్యభట్ట స్కూల్లో జరిగిన ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఈ నెలలో జరిగిన ఘటనపై బీఆర్కి న్యూస్ లో వచ్చిన 5వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ పై నరబలి కథనానికి ఉన్నతాధికారులు స్పందించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు. ఇక ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ఇక పాఠశాలలో జరిగిన సంఘటనపై పూర్తి వివరాలు సేకరించి తుది నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. ఇక విచారణలో ఏవైనా తప్పిదాలు బయటపడితే సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ స్పష్టం చేశారు. ఇప్పుడు నీ ఏమంటున్నటువంటి సిద్ధు ఉన్నాడు ఇక్కడ, నువ్వు ఇక్కడ ఉన్నావు, అటు ఇంకోడున్నాడు. ఎవరు చేస్తే పిల్లలు చేస్తే పిల్లలు సాధారణంగా పిల్లలు చేస్తారని మనం అనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లోడిని బెడ్ మీద పడుకున్నోడిని తాళ్ళు కట్టి మెడకేసి పైకి నిలబెట్టే అంత శక్తి వీడంత వయసు ఉన్నటువంటి వాడికి అయితే సాధ్యం కాదు. పెద్దోళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉండాలి. ఒకవేళ వాడు నిలబడి ఉన్నాడు అని అంటే, నిజంగానే నిలబడి ఉన్నాడు అనుకుంటే నిజంగా పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంతకంటే డబల్ శక్తి ఉన్నటువంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉండాలి కదా. హుసేన్ భాయ్, మనం ఎంత మేరకు ఆలోచించగలుగుతాం, క్రిమినల్ మైండ్ తో ఆలోచించలేదు. చాలా విచారణ చేసినటువంటి పోలీసులు ఉంటారు, వాళ్ళు మనకు వీళ్ళు చెప్పినటువంటి ప్రకారంగానే వీళ్ళ అభిప్రాయాలు చెప్పగలుగుతాం, కొంచెం ఒక ఆలోచనకు రాగలుగుతాం. కానీ అప్పటికి తేలినప్పుడు ఏం చేస్తాం? కూడా మా బాబుకి తప్పుడు దారికి బలి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు మా బాబుకి ఎవరు ఉరి వేయడం జరిగింది, ఎవరు ఏ కుట్రబాధితో చేశారు, అది బలి వేయడానికి చేశారా లేకుంటే దేనికి చేశారు, మాకు ఉరి వేసిన వారు ఎవరు, మాకు క్యాండిడేట్ కావాలి. అది అందులో మళ్ళీ సీసీ ఫోటేజ్ కూడా దాచుకుంటున్నారు. ఆ క్యాండిడేట్ ఎవరు అనేది బయటికి కూడా తీయకుండా మూసేసుకుంటూ ఉంటున్నారు. అదే కరెస్పాండెంట్ సార్ కూడా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, కేసు పెట్టుకో అని చెప్పడం కూడా మేము విన్నాము. అది కూడా ఇప్పుడు మేము కూడా దాని మీద కూడా సీరియస్ అయినాము. అందుకునే మా పిల్లలకు మాకు ఎందుకు ఇంతగానో ఇన్సల్ట్ చేస్తున్నారు, మా పిల్లల మీద ఇంత బాధ ఎందుకు, మాకెందుకు ఈ చర్య చేసుకుంటున్నారు, మాకెవరు ఆ క్యాండిడేట్ ఎవరు అనే వరకు నేను ఏడుదానికి వెళ్ళడానికైనా సిద్ధమే. ఇప్పుడు వరకు కలెక్టర్ దాకా వెళ్ళొచ్చాను. ఇప్పుడు రేపు ఇప్పుడు నేను మన ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్ళడానికి జరుగుతుంది. అది అందులో మళ్ళీ మా ఎస్టీ కమిషనర్ హుసేన్ నాయక్ గారి దగ్గర కూడా జరగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ దానికి మాత్రం 7 దానికంటే 6 దానికి వెళ్ళడానికి నేను ఈ దానికి సిద్ధంగానే ఉంటాను. నా పిల్లలకి న్యాయం జరిగే వరకు నేను ఈ ప్రసక్తిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు.